కనీసం తమ జీవితంలో చిన్న కారైనా కొనాలని సామాన్యులు మధ్యతరగతి ప్రజలు కలలు కంటుంటారు. అలా కొన్ని కారులో తమ కుటుంబంతో కలిసి షికారు చేయాలని భావిస్తుంటారు. కాకపోతే వారికి వచ్చే వేతనాలకు ఇంట్లో ఖర్చులకు పొంతన ఉండదు. కారు కొనాలనుకునే ప్రతిపాదనను వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కారు ధర మాత్రం లక్షల్లో ఉంటుంది. అందుకే పేదవాడి కల కలగానే మిగిలిపోతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే దివంగత రతన్ టాటా సామాన్యుడికి కారు అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. అందులో భాగంగానే నానో కారును ఆయన తీసుకొచ్చారు. కాకపోతే ఈ కారు మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ₹1,00,000 ధర అయినా ప్రజల మన్ననలు పొందలేకపోయింది. ఇప్పుడు పేద మధ్యతరగతి వాడి కలలను సాకారం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. జీఎస్టీలో తెచ్చిన సంస్కరణల కారణంగా కార్ల ధరలు దిగి వచ్చాయి. కొన్ని కంపెనీలు అయితే తమ కార్లను ధరలను ₹1,00,000 తగ్గించాయి. ఇన్నాళ్ళు పేదవాడికి అందని ద్రాక్షగా మిగిలిపోయిన కారు ఇప్పుడు చాలా చౌకగా మారిపోయింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో జీఎస్టీ మినహాయింపు తర్వాత జనాలు బైక్లను వదిలి కార్ల వైపు అప్గ్రేడ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇక కార్ల సేల్స్లో మారుతి సుజుకి కంపెనీ ముందు వరుసలో నిలిచింది. జీఎస్టీలో సంస్కరణల కారణంగా మారుతి సుజుకి కార్ల ధరలను సుమారు ₹1,29,000 తగ్గించింది. ప్రస్తుతం ఈ కంపెనీ అత్యంత చౌకైన కారు ప్రెస్సో ప్రారంభ ధర ₹3,50,000 పడిపోయింది. పండగ సీజన్ కోసం కంపెనీ $1,999కే ప్రత్యేక ఈఎంఐ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్కు చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. మారుతి సుజుకి నవరాత్రి అమ్మకాల కారణంగా ఫుల్ జోష్లో కనిపిస్తోంది. ఇది పండుగల సీజన్ కావడంతో మార్కెట్ సందడిగా మారింది. వాహన అమ్మకాల్లో సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ కూడా ఉత్సాహాన్ని నింపింది. వాహనాల ధరలు గణనీయంగా తగ్గాయి. దీని ప్రత్యక్ష ప్రభావం కార్ల కొనుగోళ్లపై కనిపిస్తోంది. మారుతి సుజుకి కార్ల అమ్మకాల్లో ముందంజలో ఉంది. జీఎస్టీ తగ్గింపు అనేది వాహనాల ధరలకు తగ్గించింది. ఇంకా మారుతి కంపెనీ కూడా చాలా భారీ ఆఫర్ను ప్రకటించడంతో భారీ సంఖ్యలో ప్రజలు షోరూంలకు తరలివస్తున్నారు. నవరాత్రి ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 80,000 కంటే ఎక్కువ మారుతి కార్లు అమ్ముడయ్యాయి. ఇంకా ప్రతిరోజు దాదాపు 80,000 మంది కొత్త కార్ల గురించి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో షోరూంలు చాలా రద్దీగా ఉండడంతో డీలర్లు అర్ధరాత్రి 12 గంటల వరకు కార్లను డెలివరీ చేస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి రోజే మారుతి సుజుకి ఒకే రోజు 25,000 కార్లను డెలివరీ చేయడం ద్వారా కంపెనీ 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఇకపోతే ఇప్పుడు మారుతి కారుకు సంబంధించి ఈఎంఐ కేవలం $1,999 నుంచి ప్రారంభమవుతోంది. అంటే బైక్ లేదా స్కూటర్ కొనడానికి ప్రజలు ఎంత ఖర్చు చేస్తారో ఇప్పుడు వారు దాదాపు అంతకంటే తక్కువ ఈఎంఐతో కారును సొంతం చేసుకోవచ్చు. దేశంలో లక్షలాది మంది ద్విచక్ర వాహన వినియోగదారులు ఉన్నారు. వారికి కొంచెం ప్రోత్సాహం అందిస్తే చాలు, వారు కార్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు. అందుకు ఈఎంఐ తక్కువకే అందించడంతో బైక్ వినియోగదారులు వాటిని వదిలేసి కార్లకు అప్గ్రేడ్ అవుతారని, ఈ రకంగా వారి కలను నెరవేర్చే విషయంలో ప్రాసెస్ ఈజీ అవుతుందని భావిస్తోంది మారుతి యాజమాన్యం. ఇటీవల రెపో రేటు తగ్గింపు ఈఎంఐలను మరింత సరసమైనదిగా చేయడంతో మారుతి ఎంపిక చేసిన ఎంట్రీ లెవెల్ మోడళ్ల ధరలను 24% వరకు తగ్గాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అమల్లో ఉండనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఒక్క మారుతి మాత్రమే కాదు, చాలా కంపెనీల కార్ల ధరలు అమాంతం తగ్గిపోయాయి. అందుకే కస్టమర్స్ కార్లను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కారు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు స్టేటస్కు సింబల్గా భావించే కార్లు ఇప్పుడు సామాన్యులకు కూడా సరసమైన ధరలకే పలు ఆఫర్స్తో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కార్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కార్ల వినియోగం కూడా బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కూడా సామాన్యుడి కల నెరవేరితే అదే 10,000 అంటున్నారు మధ్యతరగతి ప్రజలు.